అమెరికా ఎత్తుగడలకు వ్యతిరేకంగా ఇరాన్ తన వ్యూహాలను పై ఎత్తులను ముమ్మరం చేస్తోంది. చర్చలంటూ అమెరికా ముందుకు వచ్చినా ఇరాన్ సైలెంట్ గా ఉండిపోయింది. ఏం జరుగుతుందో చూద్దామన్న కోణంలో ఇరాన్ ఉండిపోయింది. అంతే, చర్చల్లో ఎలాంటి ఫలితం లేదని అమెరికా కూడా తెలుసుకుంది. ఇరాన్ తన పని తాను చూసుకుంటూ పోతోంది. దీంతో వార్లో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. యుద్ధ పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. అమెరికా ఎన్ని ఎత్తుగడలు వేసినా ఇరాన్ ఏ మాత్రం లొంగటం లేదన్న టాక్ వచ్చేసింది. అమెరికాకు ధీటుగా దాడులను ఆంక్షలను ఎదుర్కోవటానికి ఇరాన్ కీలక వ్యూహాలను అనుసరిస్తోంది. అమెరికా మిత్ర దేశాలైన యుఏఈ సహా గల్ఫ్ దేశాల్లోని సైనిక స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇటీవల సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిలో అమెరికా సైనికులు గాయపడటంతో పాటు యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. అటు చర్చలంటూ ముందుకొచ్చిన అమెరికాకి షాక్ ఇచ్చింది ఇరాన్. చర్చల్లో ఇరాన్ 5 కఠినమైన షరతులను విధించింది. కండిషన్లకు ఒప్పుకోనిదే యుద్ధం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఇరాన్ను లొంగ తీసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే అమెరికాపై హార్మోజ్ జలసంధి అస్త్రం ప్రయోగించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ట్రంప్ ఏప్రిల్ వరకు గడువు విధించినా ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇరాన్ కు ఉన్న మిత్ర దేశాల నుంచి కూడా అమెరికాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. యెమెన్లోని హౌతీలు, హిజ్బుల్లా వంటి తన మిత్రపక్షాల ద్వారా అమెరికా ప్రయోజనాలపై దాడులు చేయిస్తోంది. ముఖ్యంగా ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలను లక్ష్యం చేసుకోవడం ద్వారా ఇరాన్ తన శక్తిని చాటుతోంది. ఆర్థిక బంధం విషయంలో కూడా ఇరాన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక ఆంక్షలను అధిగమించడానికి ఇరాన్ తన చమురు ఎగుమతుల్లో 80% కంటే ఎక్కువ చైనాకు విక్రయిస్తూ ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తోంది. చేసేదేమీ లేక అమెరికా భూతల దాడులకు దిగేందుకు రెడీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్ సమీపంలో 3500 మందిని అమెరికా మెరైన్లను మోహరించింది. అయితే అంతర్జాతీయ యుద్ధ నిపుణులు మాత్రం ఇరాన్లో భూతల దాడులు అంత క్షేమకరం కాదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇరాన్లోని కీలక స్థావరాలకు చేరుకోవడం అమెరికాకు నరకప్రాయమేనని హెచ్చరిస్తున్నారు. అమెరికా ఎత్తుగడలు తుస్మంటున్నాయా? ఇరాన్ను లొంగ తీసుకోవటం అంత ఈజీ కాదా? ఇరాన్ పై ట్రంప్ వార్నింగ్స్ పనిచేయడం లేదా? ఇరాన్ శక్తి సామర్థ్యాలను అంచనా వేయలేకపోయిందా? ఇరాన్ స్థావరాలను అమెరికా చేరుకోలేకపోతుందా? అసలు ఇరాన్ ఆర్థికంగా నిలదొక్కుంటుందా? ఇరాన్ కు అండగా ఉంటున్న దేశాలు ఏవి అనేవే ప్రస్తుతానికి ఇప్పుడు కీలక అంశాలుగా మారాయి. అమెరికా వ్యూహాలు ఇరాన్ ని లొంగ తీసుకోవడంలో విఫలమయ్యాయని చెబుతున్నారు. అదే విధంగా కూడా ఇటు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది టెహ్రాన్. ఇప్పుడు ఇరాన్ ని లొంగ తీసుకోవడం సాధ్యమయ్యే పనేనా అని కూడా ఇప్పుడైతే టాక్ నడుస్తోంది. మరి దీనికి సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలీగ్ శివాని న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. శివాని, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సుధా. ఈ వార్ స్టార్ట్ అయ్యి ఒక వన్ మంత్ అవుతున్నా మనకి ఎలాంటి ఎండ్ కార్డ్ పడే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. మనం చూసాం, అన్ని సీన్స్ చూసాం, అన్ని పాసిబిలిటీస్ ని కూడా మనం చూసాం ఇరాన్ సైడ్ నుంచి, అమెరికా సైడ్ నుంచి. సో ఏ పాసిబిలిటీ చూసుకున్నా ఇప్పట్లో అయితే ఈ వార్ ఆగే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. అయితే ఓ పక్క ట్రంప్ టాక్స్ నడుస్తున్నాయి, టాక్స్ గురించి మాట్లాడుతున్నాం, చర్చలు నడుస్తున్నాయి, దీన్ని ఎలా ఎండ్ చేయాలో, వి వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ అని ట్రంప్ చెప్తున్నప్పటికీ ఇరాన్ అయితే అసలు మేము ఎలాంటి టాక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి లేము కాబట్టి మాకు టాక్స్ అనేది అనవసరం, మా కండిషన్స్, మా మెయిన్ 5 కండిషన్స్ ని మీరు ఒప్పుకుంటే యుద్ధాన్ని ఇప్పటికిప్పుడే ఆపేస్తామని ఇరాన్ చెప్తుంది. కానీ ట్రంప్ వర్షన్ మనం విన్నాము, ఇరాన్ వర్షన్ కూడా మనం విన్నాము. అయితే అయితే అమెరికా ఇరాన్ పై దాడి చేస్తుంటే, ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుంటే, ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా ట్రంప్ మీద ఒత్తిడి తెస్తున్నాయి. ఎందుకని అసలు ఈ యుద్ధం మొదలు పెట్టారు? ఒకవేళ యుద్ధం మొదలు పెట్టినా కూడా ఆ టార్గెట్ అనేది, ఆ ఎయిమ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎంతవరకు దీన్ని తీసుకెళ్తారన్న క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఇప్పుడు
భూతల దాడులకు కూడా దిగే అవకాశం ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే అందుతోంది. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ భూతల దాడి జరిగితే మాత్రం అది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అటు అమెరికా కానివచ్చు, ఇటు ఇరాన్ కానివచ్చు, లేదా మొత్తం దేశవ్యాప్తంగా తీవ్ర నష్టాలు వ్యాపించే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అసలు ఈ యుద్ధం మొదలు పెట్టిన సంగతి పక్కన పెట్టేస్తే ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ ఇరాన్ ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే ఇరాన్ ఆర్థికంగా అర్ధబలంగా చాలా బలంగా ఉందన్న ఒక అంశం అయితే తెరపైకి వస్తుంది. అండ్ సెకండ్, ఇరాన్ కి ఏ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో స్టార్టింగ్ లో అయితే ట్రంప్ ఊహించినట్లుగానే చాలా మంది కూడా ఊహించారు, ఇరాన్ ని ఒకవేళ టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తే వెనజులాలో ఏమైందో సేమ్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ అవుతుందన్న ఒక థాట్ అయితే ఎక్స్ప్రెస్ అయింది. బట్ స్టిల్ ఇరాన్ అయితే ఆ థాట్ ని తిప్పికొట్టింది. ఎట్టి పరిస్థితుల్లో లొంగేది లేదు. అండ్ హార్మజ్ జలసంధిని కూడా చాలా కేర్ఫుల్ గా డీల్ చేస్తుంది, అటు ఇరాన్ కానివచ్చు, ఇటు అమెరికా కానివచ్చు. సో చూడాలి, ఇప్పుడు ఇరాన్ ని లొంగ తీసుకోవడం ఈజీ అనుకున్న ట్రంప్ ప్లాన్ ఫ్లాప్ అయిందా? ఇరాన్ కి మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఏంటి? అసలు ఏ దేశాలు ఇంత స్ట్రాంగ్ గా ఇరాన్ వెనకాల నుంచొని పోరాడుతుందో చాలా చాలా దీనికి సంబంధించి చాలా క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. ఆయనతో మాట్లాడతాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మనం చూస్తున్నాము, ఇట్స్ బీన్ 1 మంత్ అవుతుంది సార్ ఈ యుద్ధం అంతా స్టార్ట్ అయ్యి. మధ్యలో ఆగిపోతుందని అనుకున్నాం, ఫ్యూచర్ లో కూడా ఆగిపోయింది, ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయమో అని అనుకున్నాము. బట్ స్టిల్ అది ఫర్దర్ గా ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా 10 days బ్రేక్ లో మనం ఉన్నాము. ఆ 10 days బ్రేక్ అయిపోతే నెక్స్ట్ సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్ ని మనం చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? నాకు ఒకటే ప్రశ్న, మీరు చెప్పిందంతా విన్నాను. డొనాల్డ్ ట్రంప్ ని ఎందుకు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు మీరు? నాకే అర్థం అవ్వట్లేదు. ఓకే, నాకు చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. వాడు ఏం చెప్తున్నాడో అర్థం అవ్వట్లేదు. ఏం మాట పారిపోతున్నాడా యుద్ధం నుంచి? నేను ఇప్పుడే కొన్ని పాయింట్స్ ఐ వాజ్ మేకింగ్ అన్ ఆర్టికల్, అది మీకే చదివేస్తా. ఫస్ట్ పాయింట్, ఫిబ్రవరి 28 స్టార్ట్ చేసి 1 గంటలో మొత్తం లీడర్షిప్ ఇరాన్ ని చంపేశాడు కదా. రెండోది ఆయన ఇజ్రాయెల్ మొత్తం 47 సంవత్సరాలు ఈ ఇస్లామిక్ ప్రభుత్వం ఇరాన్ తీసుకొచ్చిన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాంబ్ చేసి పాస్ చేశాడు కదా. $1 trillion, $2 trillion నాశనం చేశాడు కదా. 2, 3 ఏమంటారు, మనం పీస్ చేద్దాం, వెంటనే మనం కలిసి మాట్లాడదాం అది ఇది అని ఈవేళ 1 టన్ను బాంబులు వేస్తున్నాడు. టన్ను బాంబు నెత్తి మీద పడితే హైదరాబాద్ లో ఏమవుతుందో మీకు తెలుసా? మొత్తం ఊరంతా కదిలిపోతాడు. అలాంటి బాంబులు పడుతున్నాడు నిన్న రాత్రి అంతా ఇరాన్ తెహరాన్ మీద. తర్వాత ఏమంటున్నాడు, రోజు థ్రెటన్ చేస్తున్నాడు, మీ నీరు గీరు కొట్టేస్తాను జాగ్రత్త. తర్వాత ఇంకో పెద్ద థ్రెట్ ఏం చేశాడు, మిమ్మల్ని భూతాల ఏమంటారు, బూత్స్తో మనుషులతో సైనికులతో భూతలతో మిమ్మల్ని అటాక్ చేస్తానని 10,000 మందిని అమెరికా నుంచి తీసుకురావడానికి భూతల దాడి $10 billion ఖర్చు పెట్టి 10,000 మందిని తీసుకొచ్చి ట్యాంక్స్, ల్యాండింగ్ క్రాఫ్ట్స్, మీరు అడిగిన క్వశ్చన్ ఇందాక మేము ఎందుకు ట్రంప్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నామన్న క్వశ్చన్ మీరు రేస్ చేశారు. నో వన్ ఈస్ అండర్ ఎస్టిమేటింగ్ ట్రంప్స్ పవర్. నో వన్ ఇస్ డూయింగ్ దట్. కానీ ఇక్కడ మనం ఆయన పవర్ ని అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు. ఆయన గోల్స్ ని, అంటే ఫస్ట్ ఏ అయితే ఎయిమ్ ని ఫిక్స్ చేసుకున్నాడు, మీరు అన్నట్టుగా ఆ ఎయిమ్ ఫస్ట్ 1 hour లోనే కంప్లీట్ అయిపోయింది. కానీ ఒక అగ్రరాజ్యం లీడర్ అయి ఉండి కూడా, దేశాలు ఇంత అల్లోకల్లం స్థితిలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాడంటే మనం అక్కడ క్వశ్చన్ చేస్తున్నాం. ఆయన సామర్థ్యం లేకపోతే ఆయన పవర్ ని వీఆర్ నాట్ క్వశ్చనింగ్ దట్. మేము ఏం క్వశ్చన్ చేస్తున్నామంటే, స్టార్ట్ చేశాడు, ఓకే, యుద్ధం స్టార్ట్ చేసిన మనిషి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఎండ్ చేయాలన్న ఒక కాన్సెప్ట్ తో ఉండాలి. కానీ ఆ మనిషి ఆ కాన్సెప్ట్ తో ఉంటున్నాడా లేదా అనేది మా క్వశ్చన్. ఆయనని ఎవరు అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు, అందుకే ఆయన చెప్పిన ప్రతి మేము ఫాలో అవుతున్నాం సార్. చాలా చక్కగా అడిగారు, నేను మంచి జవాబు ఇస్తా. యుద్ధాన్ని ప్రిడిక్ట్ చేయడానికి ఇప్పుడు వరకు ఎవరు చేయలేరు. అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా చేయలేకపోయాడు 2000 సంవత్సరాల క్రితం. ఎవరు చేయలేము. యుద్ధం దిగాక అదర్ సైడ్ ఏం చేస్తారో తెలియదు. రోజు రోజుకి ప్లాన్ మార్చుకుంటారు, రోజు రోజుకి ఆబ్జెక్టివ్స్ మార్చుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మీరు జలసంధిని మూసేస్తాం ఇరాన్ అన్నాడు. సరే అన్నాడు.
మిమ్మల్ని బయటికి రానివ్వకుండా బ్లాకేజ్ చేస్తానన్నాడు, మీ వాళ్ళు రానివ్వను అన్నాడు. ఇంకా వాడు ఆయిల్ అమ్ముకోకపోతే ఏమవుతాడు? ఇరాన్ వాళ్ళ దగ్గర ఒంటిలు కూడా లేవు అమ్ముకోవటానికి, అదే చెప్తున్నా, ఏం లేవు. ఈ 47 సంవత్సరాలు రోజుకి 4 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ అమ్మారు. ఎంతండి? రోజుకి 4 మిలియన్ బ్యారెల్స్ అమ్ముతూ అంతా నాశనం చేసి సర్వనాశనం చేస్తే అది ఆప్ చేస్తానంటున్నాడు నెక్స్ట్ ట్రంప్. యుద్ధం అన్ఫోల్డ్ అవ్వాక ఎలాగవుతారో ఎవరు ప్రిడిక్ట్ చేస్తారు? సో అతను ఏం చేస్తాడు? రోజుకో మాట చెప్తాడు. రోజుకి 5 కండిషన్స్ పెట్టానంటున్నాడు ఇరాన్. ఎలాంటి కండిషన్స్ వస్తాయి? ఎవరు ఒప్పుకుంటారు? బ్రతిమాలుతున్నాడు ఆ కండిషన్స్ తో. ఏమంటున్నారు ఇరాన్? మీరు మాతో సంతకం పెట్టాలి, మళ్ళీ మా మీద యుద్ధం చేయరని. ఇంకో కండిషన్, మమ్మల్ని ఎవరు చంపరు, ఇంకా ఫ్యూచర్ అసాసినేషన్ ఆప్ చేస్తారని ఇంకోటి. ఈ ఖర్చు అయిపోయినంతా మీరు ఇవన్నీ వాళ్ళకి. మనం ఒకటి తప్పులు చేశారు అమెరికా, కాదంటలేదు, కానీ వాళ్ళకి అమాయకులు, వాళ్ళ దగ్గర ఉన్న మిలిటరీ రిసోర్సెస్ అంత తక్కువ అని మీరు భావించుకుంటారు. తప్పులు కరెక్ట్ చేసుకుంటున్నాడు, తప్పులు కరెక్ట్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న థింక్ ట్యాంక్స్, వాళ్ళ దగ్గర ఉన్న డిఫెన్స్ ఇంటెలిజెన్స్. అందుకేనా సార్ 10 days బ్రేక్ తీసుకుంది తప్పులు సరిదిద్దుకోవడానికి? బ్రేక్ తీసుకున్న దేనికి? టెన్షన్ పెంచుతున్నాడు కదా. వాడు రోజు సైనికులు తీసుకొచ్చి పెట్టాడు. అది మీకు ఇవాళ చెప్తున్నా శివాని గారు, అది డిసెప్షన్. ఏమంటారు? డిసెప్షన్. ఇక్కడే అటాక్ చేస్తానని వస్తాడు, చేయడు. ఇక్కడే అటాక్ చేసేస్తానంట, చేస్తాడు. ఇక్కడే అటాక్ చేస్తాను, ఇంకోలా చేస్తాడు. అటాక్ చేయటానికి వచ్చేసాం, అందరిని పోగు చేస్తాం అంటున్నాడు. వాళ్ళు 10 లక్షల మందిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు కదా. ఎవరు? ఇరాన్. సో ఎవరు డామినేట్ చేస్తున్నారు బ్యాటిల్ ఫీల్డ్ ని? బ్యాటిల్ ఫీల్డ్ ని ఎవరు డామినేట్ చేస్తున్నారు? ట్రంప్ చేస్తున్నారు. వచ్చేసాం, మీ ఇంటి మొదలకు వచ్చేస్తామంటే మీరు అన్ని అమ్ముకుని అక్కడ నిలబడతారు కత్తులతో. అయిపోయిందా? మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇంకో. ఇది బ్యాటిల్ ఫీల్డ్ మోసం అంటారు, డిసెప్షన్. ఇక్కడ చేస్తావు, అక్కడ చేస్తావు, ఇక్కడ చేస్తావు, అక్కడ చేస్తావు, వాడు ఆడుకుంటున్నాడు నిద్ర. సార్ ఇప్పుడు ట్రంప్ ఇరాన్ కి సంబంధించి ట్రంప్ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఇరాన్ ఎక్కడ కూడా తగ్గకుండా ఎదురుగా కండిషన్స్ పెడుతుంది. మీరు ఇందాక కొన్ని కండిషన్స్ చెప్పడం జరిగింది. సో ఎందుకు వాట్ ఈస్ మేకింగ్ ఇరాన్ టు స్టాండ్ దిస్ మచ్ స్ట్రాంగర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అమెరికా? ఏం చూసుకొని ఇరాన్ ఇన్ని? చెప్పండి. అయితే ఒకటి, అమెరికా పూర్తిగా బాంబ్ చేయగలదు, చేయట్లేదు. డెలిబరేట్గా ఎందుకు చేయట్లేదంటే ఆ 5 దేశాల మీద వాళ్ళు బాంబ్ చేస్తా అన్నారు. ఎవరి మీద? సౌదీ అరేబియా, కువైట్ అందరూ. అసలు ఇంక మొన్న ట్రంప్ ఏమన్నాడు? నా కాళ్ళు పట్టుకుంటున్నాడు సౌదీ అరేబియా కింగ్ రక్షించమని. 6 నెలల క్రితం ఇలా ఎవడైనా అనుకుని ఉంటాడా అని కొంచెం వల్గర్గా కూడా మాట్లాడాడు ట్రంప్. సో ట్రంప్ తో స్నేహం కావాలంటున్నారు. ట్రంప్ తో స్నేహం అయితే ఇలాంటి అవమానాలు పడాలి, అందుకనే మోడీ దూరంగా ఉంటున్నాడు. ఇది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ట్రంప్ ఏం చేశాడు? ఇప్పుడు మీ 5 దేశాల దగ్గర $20 ట్రిలియన్ ఉన్నది బ్యాంకుల్లో, మాకు $2 ట్రిలియన్ ఇవ్వండి, మీకు యుద్ధం చేస్తామంటున్నాడు. దానికి ఏమంటారు మీరు? ట్రంప్ మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ తో డీల్ చేస్తాడు. నిన్న పూర్తిగా బాంబ్ చేసి పొద్దున్న ఏమంటున్నాడు? నాకు ఇరానియన్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ ఆయిల్ అంతా పట్టుకుపోతాను అంటున్నాడు. వాడు పట్టుకెళ్తాడా లేదో విన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎంత అవమానంగా ఉంటుంది. సార్ ఇప్పుడు ట్రంప్ చర్చలకి సిద్ధమని ట్రంప్ చెప్తుంటే ఇరాన్ ఎందుకు చర్చలకి ముందుకు రావట్లేదు సార్? మీ ఒపీనియన్? చర్చలకు వస్తే ట్రంప్ తో ఎవరైనా మీటింగ్ కి కూర్చుంటారా? అవమానంతో వాళ్ళకి షేవ్ చేసి పంపిస్తారు. ఏమైంది? వెంజువెలా ఏమైంది? 1. 2 ఏమన్నారు? మిమ్మల్ని బాంబ్ చేయను, 10 రోజులు టైం ఇస్తున్నానని బాంబ్ చేశారు. ఏంటి అడికి? మీరు ఈ అన్నిట్లో వెనకాల ఒకటి అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ నార్మల్ పాలిటీషియన్ కాదు, వాడు బిలియనరు. వాడు న్యూయార్క్ లో ఉంటాడు, మీడియా స్టారు, పొగరమోతోడు, ఎవరో లెక్కలేదు. ఒక పెక్యూలియర్ లైఫ్ లీడ్ చేసే 50 సంవత్సరాలు
న్యూయార్క్ సిటీలోనే సార్ ఇంత పడుకున్నాడు మంచి ప్రతి హిస్టరీ ఉన్నా బట్ స్టిల్ ఆయన ఏరియాలోనే అమెరికాలోనే అమెరికన్సే ప్రొటెస్ట్ చేస్తున్నారు. బహుశా ఇది చరిత్రలోనే ఎవరు? అతిపెద్ద ప్రొటెస్ట్ అవ్వచ్చు సార్. మీరు చూసారా 2-3 డేస్ మీరు నుంచి సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉందో? చూసా? అయ్యో ఎందుకు చూడలేదు? ఆ, అది సొంత ఎంతమంది? దేశవాసులే 5,000 కదా మంది. సార్ అలా ప్రొటెస్ట్ కాదు, చేస్తున్నారు ఒక ఒక మనిషికి 5,000 మంది, వ్యతిరేకంగా. ఒక 5,000 మంది, 10,000 మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. అది లెక్కే ఉన్నది. ఈవేళ ట్యాంక్ బండ్ మీద 5,000 మంది వస్తారు. 500 రూపాయలు 1,000 రూపాయలు ఇస్తే తైతక్కలాడుతూ వస్తారు. ఆల్ అదర్ సైడ్ ఇంకో 2,000 ఇస్తే ఇంకో 1,00,000 మంది వస్తారు. ఇవన్నీ సార్ ఎవరికి అందరూ తెలీదు? డబ్బుల కోసమే రారు సార్, కాదు, కొంతమంది హక్కుల డబ్బులు కోసం పోగు కూడా చేసి వస్తారు. కరెక్ట్, ఒప్పుకుంటా. ఎంతమంది వస్తారు? మరి ఎలక్షన్ ఓడిపోతున్నారే అది ముందులా. నేను చెప్పేది ఏంటంటే వాడు ఇంకా 3 సంవత్సరాలు ఉంటాడు. 3 ఎందుకు సార్ మిడ్ టర్మ్ సంవత్సరాలు ఎలక్షన్స్ ఉంది కదా? ఉంటే ఏమవుతుంది? వాళ్ళు ఓడిపోతే ఓడిపోతాడు, వాడు ఉంటాడు కదా. ఓడిపోతే ఓడిపోతాడు. వాడు ప్రెసిడెంట్ పవర్ వాడుతున్నాడు, లెక్క లేదు. ఓకే రోజుకి మీరు మీడియాతో ఇప్పటి వరకు 3 ట్రంప్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఇన్ డెప్త్ గా ఇరాన్ గురించి మాట్లాడితే, ఒకవేళ నిజంగానే భూతుల దాడికి అమెరికా దిగితే ఇరాన్ ఏ విధంగా తట్టుకునే శక్తి ఇరాన్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడతాం. ఇరాన్ లో ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఆర్థికంగానో లేకపోతే అర్థంగా లైక్ పవర్ఫుల్, లైక్ ఇట్లా న్యూక్లియర్ పవర్స్ గురించి మాట్లాడుకుంటే ఎంత పవర్ఫుల్ గా ఉంది ఇరాన్ ఇప్పుడు? మీకు ఇవన్నీ చెప్పాలంటే 1 అవర్ కావాలి టైం నాకు. మీకు 1 అవర్ మీకు లేదు, నాకు లేదు. షార్ట్ లో చెప్పండి క్లుప్తంగా సార్. చెప్తా. క్లుప్తంగా చెప్తా. అది డిసెప్షన్. వాడు ఎందుకు దిగుతాడు? పాకిస్తాన్ దిగమంటాడు. వాడు సైనికులు దిగమంటాడు. ఇజ్రాయెల్ సైనికులు దింపుతాడు. సౌదీ అరేబియన్ దింపుతాడు. నీకు సైన్యాలు ఉన్నాయి కదా, ముందాలు దిగంటారా అంటాడు. దానికి ఏమంటారు? బాంబులు వేస్తాడు. వాళ్ళని బయటికి లాగుతాడు ఆర్మీ. 100 మంది చచ్చిపోయినా లెక్క పెట్టాడు. 1000 మంది చచ్చిపోతే అసలు లెక్క పెట్టాడు. అది మీరు మైండ్. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఒకటి ఉన్నది, ఇరాన్ని లొంగేయాలి, ఇరాన్ని న్యూక్లియర్ పవర్ గా చేయకూడదు. ఆయన అంటలేదు, 5 దేశాలు అంటున్నారు, ముస్లిం దేశాలు 5. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని చంపేస్తాడని. ఇంకా ఇరాన్ చంపేస్తుంది. ఆల్రెడీ ఏమంటుంది? ఆయిల్ ట్యాంకర్ కి 2 కోట్ల రూపాయలు దాడి చేసింది. అందువలన ఇది యుద్ధం అప్పుడే ఆగదు. ఇరాన్ కి ఎన్ని రోజులు ఎలా ట్రంప్ పెంచుతా ఉంటే నలిగిపోతారు. ఓకే సార్, మాట్లాడదాం. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు పొలిటికల్ విశ్లేషకులు అశోక్ కుమార్ గారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అశోక్ కుమార్ గారు. సో మనం చూస్తున్నాం ఇప్పుడు సిచ్యువేషన్, ఇట్స్ బీన్ మోర్ దెన్ 1 మంత్ నుంచి అదే సిచ్యువేషన్ ముగియదు అని అప్స్ అండ్ డౌన్స్ చూస్తూనే ఉన్నాము. సో చెప్పండి, ఇప్పుడు భూతుల దాడికి దిగే సిచ్యువేషన్ ఉందని విశ్లేషకులు చెప్తున్నారు, చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో మీ ఒపీనియన్ లో ఏం సార్? ఓకే, సో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. సో సార్ మీరు చెప్పండి, పుల్లారావు సార్ గారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఇరాన్ సైడ్ నుంచి ఒకవేళ మనం ఆలోచిస్తే మీరు కొన్ని కాన్సిక్యూషన్స్ అండ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీరు చెప్పడం జరిగింది. ఓకే, సో ఒకవేళ ఇలానే కంటిన్యూ అయితే ఇంకో 10 డేస్, హార్డ్లీ ఇంకొక 5 డేస్ ఉంది. ఆ 10 డేస్ బ్రేక్ లో ఇంకా 5-6 డేస్ ఉంది కాబట్టి ఇలానే ఒకవేళ ఈ వార్ అనేది కంటిన్యూ అయితే ఇరాన్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, అమెరికాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం ఓవరాల్ వరల్డ్ వైడ్ గా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎంతవరకు ఇమాజిన్ చేసుకోవచ్చు అంటారు? సో కొంచెం అన్మ్యూట్ చేసుకోరా సార్. రైట్, సో ఇప్పుడు అమెరికా నుంచి అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే చర్చలు జరుగుతుందని చెప్తున్నారు. కానీ మరోవైపు ఇరాన్ వర్షన్ అయితే వేరేలా ఉంది. దేర్ ఇస్ నో టాక్, మేము ఎవరితో మాట్లాడట్లేదు అని చెప్పడం జరుగుతుంది. కానీ 5 కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. మోర్ దాన్ 5 కండిషన్స్ కూడా ఉన్నాయి. అందులో మెయిన్ ఇప్పటి వరకు వచ్చిన నష్టాన్ని పూడ్చడం అండ్ అలాగే హార్మస్ జలసంధి మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఫ్యూచర్ లో ఫర్దర్ గా కూడా ఎవ్వరు కూడా ఇరాన్ మీద దాడి చేయకూడదని ఇలా కొన్ని కీ కండిషన్స్ అయితే ఇరాన్ పెట్టడం జరిగింది. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ట్రంప్ డిసిషన్స్ వల్ల అక్కడ అమెరికాలోని అమెరికన్స్ కూడా చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. నో కింగ్స్ అనే ఒక స్టేట్మెంట్ తో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ అమెరికాలో అదే సిచ్యువేషన్ ఉంది. అండ్ ఇటు ఇరాన్ అయితే గల్ఫ్ దేశాల మీద యుద్ధం చేయడంతో అటు గల్ఫ్ దేశాల నుంచి కూడా ట్రంప్ మీద చాలా ఒత్తిడి వస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ చూస్తుంటే కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ఎవరు ఇరాన్ వెనకల ఉండి ఇంత బలమైన దాడి చేస్తున్నారన్న క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ఇప్పుడు పొలిటికల్ విశ్లేషకులు అశోక్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అశోక్ కుమార్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మనం సిచ్యువేషన్ చూస్తున్నాము, 1 month అయిపోయింది, ఆగిపోతుంది అనుకున్నాము, కానీ అంటే స్టార్టింగ్ లో కపుల్ ఆఫ్ వీక్సే ఉంటుందని అనుకున్నాము, కానీ ఇప్పుడు అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఫర్దర్ గా ఇలాంటి సిచ్యువేషన్ ని మనం చూసే ఛాన్సెస్ ఉంటుంది, ఎంతవరకు మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అంటారు? కనీసం 2 నెలల వరకు ఈ యుద్ధ వాతావరణం ఎటు పక్షంలో ఆగదు, పాదు. ఆడిబుల్ అండి, వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుందండి, చెప్పండి. ఎందుకంటే ఇందాక మనం ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలు చెప్పినట్లు, ఏదైతే వెనుజులాకు పోయి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడినే తీసుకొచ్చేటువంటి మనస్తత్వం స్వయంగా మనం అయితే ఫర్ ద ఫస్ట్ టైం గల్ఫ్ కంట్రీస్ నుంచి అసలు ఇరాన్ కి ఎంత మేర బలం ఉండదా, ఎంత స్థాయి ఉండదా, ఎంత శక్తి ఉండదా అని చెప్పి మొత్తం గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అటు బహ్రెయిన్ కావచ్చు, అటు ఖతర్ కావచ్చు, అదేవిధంగా కువైట్ కావచ్చు, సౌదీ అరేబియా, దుబాయ్, ఇటువంటి అన్ని కంట్రీస్ కూడా తలమానికంగా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసినటువంటి కంట్రీ ఇరాన్ అని నేనైతే చెప్తా. స్టార్టింగ్ లో అండి, అంటే మన ఇండియాలో కూడా ఆ ప్రభావం ఏ విధంగా ఉందంటే, పార్టీలకు అతీతంగా కొంతమంది, ఫర్ సపోజ్ హిందువులు పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ కు వి స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అని వాట్సాప్ స్టేటస్లు కావచ్చు, ఎఫ్బీలో కావచ్చు, ఆ రేంజ్ లో ముందుకెళ్ళినారు. ఇంకా ఆన్ ద అదర్ వే వేరే సెక్టర్ వాళ్ళందరూ అసలు ఆయన ఎవరైతే కమినో చనిపోయినారో ఆయన చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి, చెరుకు ప్రతిచర్య ఎప్పుడు ఉంటుందని చెప్పి ఎస్ అండి. మరి ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు ఇట్లా, ఎందుకంటే కమినో కూడా వచ్చి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినారని చెప్పి. అంటే కాయిన్కి 2 సైడ్లు ఉంటాయండి. అంటే ఇరాన్ వాళ్ళు ఇండియాకు ఏదైతే లాభం చేకూరుస్తా ఉన్నారో, ఎస్ అండి. అశోక్ గారు, నాకు ఒక మెయిన్ పాయింట్ చెప్పండి. మీరు ఇందాక అన్నట్టుగా ఇరాన్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడం గతంలో ఎవరు కూడా ఊహించుకోలేదు. బట్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్ లో భూతల దాడికి కూడా దిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇరాన్ అసలు వెనక్కి తగ్గట్లేదు. ఏంటి మెయిన్ రీజన్స్ ఏంటి? ఎస్ అండి, మొత్తం మీద ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ ద డేకి మనం పగులు ఒకరోజు మనం అన్నం తింటాము, అన్నం ఉండదు, రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి పరిస్థితులు. కానీ మనం పడుకునే టైంకి సమయానికి మనం ఏం సంపాదించినాము, ఇంట్లో ఎంత ఇస్తున్నాము, ఎంత ఎత్తి పెట్టుకున్నాము, భవిష్యత్తులో ఏదైనా బిజినెస్ కావచ్చు, పిల్లలు చదువు కావచ్చు అన్నట్టు కొద్దిమేర డబ్బులు ఎత్తి పెట్టుకుంటాం. ఈ డబ్బుల వ్యవహారంలో అంటే అటు అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఏదైనా సరే ఆర్థికంగానే చూస్తుంది, ఆర్థికంగా బలంగా ఉండాలని చూస్తుంది. కేవలం అది మాత్రం ఎమోషన్, ఆర్థికం అనేటువంటి ఎమోషన్ తర్వాతనే సెకండ్ పాయింట్ ఇది మతాలు కావచ్చు, అటు ముస్లిము, ఇటు క్రిస్టియానిటీ అనే కమ్యూనిటీ ఆ రకంగా వస్తుంది. ఈ క్రమంలో దాదాపు 27,000 కోట్ల పైచిలకు నష్టం చేకూరింది ఈ యుద్ధం వల్ల. ఏది మరీ ముఖ్యంగా అటు అమెరికన్, ఇజ్రాయెల్ అండ్ కంట్రీస్ వరకు అండి. ఇరాన్ కు అండగా ఉంటున్న దేశాలు ఏవి మీ ఒపీనియన్ లో? వినిపిస్తుందా అశోక్ గారు? ఎస్ అండి. సో అదే విధంగా ఇక్కడ రెడ్ సీ దగ్గర హౌతీలు కావచ్చు, వీళ్ళందరూ యుద్ధంలోకి దిగిన తర్వాత అమెరికాకి, ఇజ్రాయెల్ కి దమ్కి ఇచ్చినట్టు అయింది. అటు రెడ్ సీ పరిధిలో ఒక పక్క హజ్ములా క్లోజ్ అవుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ ఏదైతే టారిఫ్ గారు డిటెక్టివ్స్ సారీ అండి, నాకు వాయిస్ ఇబ్బందిగా ఉంది అందువల్ల, ఏదైతే ట్రంప్ గారు చేసినారు ఇన్ని రోజుల చర్యలు అటు కెనడా పైన, అటు అదే విధంగా థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు సార్ గారు డిస్కషన్ లో పాల్గొనినందుకు, మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు. సో చూడాలి, 10 days బ్రేక్ అన్నారు, అండ్ ఫ్యూచర్ లో భూతల దాడికి దిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు కొందరు. ఫ్యూచర్ లో ఇరాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, లేకపోతే అమెరికా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. అక్కడ అమెరికాలో కూడా ప్రొటెస్ట్ జరుగుతోంది, అమెరికన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అగేన్స్ట్ ట్రంప్. సో అక్కడ కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే. సో ఇది వాటి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.